హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి ఏప్రిల్ 1 రోజు తీసిన వ్లాగ్. సో ఫూల్స్ డే అనమాట, ఏప్రిల్ 1 మీ అందరూ తెలిసిందే. సో ఆ రోజు ఏమంటే మేము హైదరాబాద్లో ఉన్నాము మమ్మీ డాడీతో. ఇంకా నేనేమంటే ఫస్ట్ లేవగానే వచ్చి మా డాడీకి ఫూల్ చేశాను. సో నా చేతిలో మా డాడీ ఫూల్ అయిపోయారు. కాకపోతే అంత ఈజీగా అవుతారు అనుకోలేదు, అందుకే వీడియో కూడా షూట్ చేసుకోలేదు, లేకపోతే ష్యూర్గా షేర్ చేసి ఉంటాను. ఇంకా కిచెన్లోకి వచ్చేసామంటే మా మమ్మీ వచ్చేసి ఆ రోజు ఉప్మా చేస్తుంది. ఉప్మా, దోశ, శనక్కాయ పప్పుల చట్నీ, ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇంకా టీ కూడా పెట్టేసింది. నెక్స్ట్ ఏమంటే మా డాడీ లాస్ట్ బిఫోర్ అదే రంజాన్ వ్లాగ్ పెట్టాం కదా, సో అప్పుడు ఏమంటే అసలు మీ డాడీ ఏం చేస్తుంటారు, ఏం వర్క్ చేసేవారు అనేసి అడిగారు. మా డాడీ ఏమంటే మెకానికల్ ఇంజనీర్ అనమాట. ఇంకా సౌదీలో ఆపర్చునిటీ వచ్చింది. సో సౌదీ అరేబియాకి వెళ్ళిన తర్వాత మా డాడీ ఇంకా ప్రాజెక్ట్ మేనేజర్ లాగా చేశారు. 20 to 25 years అక్కడే జాబ్ చేశారు. దాని తర్వాత మా డాడీకి సడన్గా బాగాలేకుండా వచ్చేసింది హెల్త్. సో అలా వచ్చేసారు. వచ్చి ఒక 2 years సిక్ అయిపోయారు బాగా డాడీ. రికవర్ అయిన తర్వాత మళ్ళీ సౌదీకి వెళ్ళారు. ఒక 2 years అక్కడే ఉండి మళ్ళీ వచ్చారు. నాన్న వాకింగ్కి వెళ్ళారంట్రా. అయ్యో ఇంకా ఇప్పుడు డాడీని ఫూల్ చేయడానికి వెళ్ళింది. మళ్ళీ అలా మమ్మీ డాడీ ఆగే फर्स्ट अम्मी करी डैडी क्या नाना पिलुस्तु ऊपर है माल न्यूस नाना पिलुस्तुन्नारू नान मम्मी कदू नाना एक्कडुन्नाडु इक्कड लेले तेलुसु बादेनी ये सेम टेक्निक तो बागा गई రెడీ అయింది వచ్చి తినే పాపం మా డాడీ హ్యాపీ దగ్గర కూడా ఫూల్ అయిపోయారు. సో నా దగ్గర మళ్ళీ హ్యాపీ దగ్గర. ఇంకా తర్వాత మా సుదర్శన్ నన్ను చేశాడు. ఇంకా అవంతా నేనేం షేర్ చేయలేదు మీతో, ఎలా చేశారు ఏంటి అనేది, జస్ట్ క్యాజువల్గా అలా చేశాడు. ఇంకా ఇది దోశ ప్యాన్ మమ్మీ వాళ్ళది. ఇది నాకు భలే ఇష్టం. దీంట్లో దోశలు భలే వస్తాయి, పెద్దగా వస్తాయి. ఇలాంటిది లాస్ట్ టైం వచ్చినప్పుడు చూసి మీతో కూడా చెప్పాను కదా, మా మమ్మీ దగ్గర ఒక దోశ ప్యాన్ ఉంది, సేమ్ అలాంటిదే కొనుక్కోవాలి, కొనుక్కుంటే మీతో షేర్ చేస్తానులే అనేసి. సో ఇదే అనమాట. ఇంకా ఈ ప్యాన్లో ఏమంటే నాకు దోశలు వేయాలి అనిపిస్తుంది, ఎప్పుడెప్పుడు వేద్దామా అనిపిస్తూ ఉంటుంది. భలే అంటే నాకు పేపర్ దోశస్ అంటే చాలా ఇష్టం, అలా పల్చగా అలా తినాలంటే. లావుగా దోశలు అంటే నాకు ఇష్టం ఉండదు. సో మమ్మీ వాళ్ళ ప్యాన్లో ఇట్లా పల్చగా పేపర్ లాగా దోశ వస్తుంది. సో ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి వేడి వేడి ఉప్మా, శనక్కాయ పప్పుల చట్నీ. అది ఏమంటే ఈ రోజు చేసిన శనక్కాయ పప్పుల చట్నీ కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంది, ఇది కూడా చాలా బాగుంటుంది, కొంచెం థిక్గా డిఫరెంట్ టేస్ట్ అనమాట. అప్పుడు నజ్జు వచ్చినప్పుడు చూపించాను కదా, అది వేరే టేస్ట్, ఇది వేరే టేస్ట్. ఇంకా దోశలు. సో ఇంకా అన్నీ ఒకేసారి వేసేసుకొని ఇంకా అందరం కూర్చున్నాము, తిన్నాము అనేసి బ్రేక్ఫాస్ట్. ఇంకా డాడీకి ఏమంటే సాంబార్తో తినాలంటే ఇష్టం, దోశలు చట్నీ ఇష్టము, అలానే సాంబార్ ఇష్టం అనమాట, అందుకే సాంబార్ కూడా వేసుకున్నారు. ఇంకా నేను ఇక్కడికి వచ్చానంటే ఎంత తినేస్తాను నాకే తెలియదు, అంత తినేస్తుంటాను. ఇంకా మా డాడీ చేసిన కాఫీ. థ్యాంక్స్. లేదు బాబా, చీయర్స్. చికెన్ బనానా అంటాడు బాబా. బాబా మేమేమనుకున్నాం తెలుసా, డాడీ నువ్వు మమ్మీ చెయ్యండి. బండి
అది బ్యాలెన్స్ గా నడవాలంట. అదే బ్యాలెన్స్ గా వెళ్ళాలి. అంత మీరు రీచ్ అయ్యేంత వరకు మిమ్మల్ని మేము బ్యాలెన్స్ గా ఉండాలి అంటున్నాం. ఇంకా ఇలా ఎప్పుడు వచ్చినా హైదరాబాద్కి ఎక్కడో ఒక దగ్గర ఏమంటే డాడీ దగ్గర కొన్ని మాటలు నేర్చుకుని వెళ్తూ ఉంటాము. చాలా మంది ఎవరో లేదు కానీ ఉంటారు, చాలా మంది రీచ్ అయిపోతారు. ఫ్యామిలీ కోసమే కాంప్రమైజ్ అవుతారు ప్రతి ఒక్కరు. అందరూ ముసళ్ళు అందరూ పిల్లలు ఫైన్లో ఉంటారు, పెళ్ళి కూడా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, మన అందరూ కలుస్తుంటారు కదా. కానీ పేరెంట్స్ దగ్గర ఉండాలనుకుంటే పిల్లలు దగ్గరగా ఉండాలి కనీసం. ఇప్పుడు చూడు బెంగళూరు హైదరాబాద్ మేము దగ్గర అట్లుంటే అంటే కష్టం. యూఎస్ నుంచి రావాలంటే 2 days అవుతుంది, ఏదైనా ఎమర్జెన్సీ అంటే కూడా కష్టం. ఇంకా ఇక పిల్లల గురించి వచ్చేసి వాళ్ళ గోల్స్ వాళ్ళు రీచ్ అవ్వాలంటే మనం మెయిన్గా పేరెంట్స్ మంచిగా కలిసి ఉండాలి, గొడవలు ఏమి వేసుకోకుండా మనం కలిసి ఉన్నామంటే పిల్లలు రీచ్ అవుతారు ఆ గోల్స్ అనేసి అలా స్టార్ట్ అయింది టాపిక్. ఇంకా లాస్ ఎలా ఎండ్ అయిందంటే సుదర్శన్ అంటున్నాడు, నేను పంపించిన అంకుల్ టెడ్డీని హ్యాపీని ఫారిన్ కంట్రీస్కి, అలా పేరెంట్స్ దగ్గరే ఉండాలి పిల్లలు అనేసి అంటున్నాడు. ఇది నేను ఆల్రెడీ షేర్ చేశానుగా, పిల్లల గోల్స్ ఒకటైతే పేరెంట్స్ గోల్స్ ఇంకొకటి ఉంటుంది. సో ఎలా రాసి పెట్టుందో మనకు తెలియదు. ఇంకా ఇప్పుడు మనం ఒక దాని గురించి ఎత్తుతాము కానీ టాపిక్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది కదా. అలా ఇప్పుడు మా మామయ్య దగ్గరకు వచ్చింది టాపిక్. మామయ్య అంటే మా అంకుల్ సుదర్శన్ వాళ్ళ డాడీ. మా మమ్మీని మా అంకుల్ ఇలా అంటే నీకు నేను అన్నలాగమ్మా అనేసి అనున్నారు అనమాట. దాని గురించి మాట్లాడుకుంటున్నాను. ఆంటీ గంజి అదంతా చేసి పెట్టింది కదా, తెలియదు మా అమ్మకి అప్పుడు అంతా ఎట్లా చేసి పెట్టాలి. ట్రీట్మెంట్ కోసం వచ్చినాం కదా, భలే చూసుకునింది, ఎట్లా చేసి పెట్టింది, టైంకి ఇచ్చింది. ఇంకా మా మామయ్య చనిపోయే దానికంటే ముందు అనమాట కొంచెం హెల్త్ బాగాలేకపోతే హైదరాబాద్లో యశోరా హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం వచ్చున్నాం. అప్పుడు ఇంకా హైదరాబాద్లో ఎవరు మాకు తెలియదు, డాడీ వాళ్ళు ఒక్కరే. సో ఇక్కడే ఉన్నాం, ఇక్కడే స్టే చేసాం. డాడీ వాళ్ళు ఒప్పుకోలేదు బయట ఎక్కడో హోటల్స్లో ఉండడానికి, ఇక్కడే ఉండండి అని చెప్పారు. ఒక 2-3 weeks ఏమో ఇక్కడే ఉన్నాము. అప్పుడు మమ్మీ మా మామయ్యని భలే చూసుకుంది. సో మా మామయ్య ఏమని చెప్తూనే ఉండేవారు, అస్సలు మర్చిపోలేదు అనమాట ఆ విషయము. అప్పుడు మా మామయ్య మా మమ్మీకి ఎట్లా అంటే నేను ఉన్నానమ్మా అన్నలాగా, నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నాతో చెప్పుకో, నేను ఉంటాను నీకు ఎప్పటికీ అని చెప్పారు. అది మమ్మీ రెడీ 4:25 కదా. 3:30కి అలా బయలుదేరేద్దాం కదా బా. అక్కడికి వెళ్ళి స్పెండ్ చేద్దాం కొంతసేపు. ఏముంది, మాలే కదా అది. హైదరాబాద్ లో ఎప్పుడు మాల్ కి వెళ్ళాలి. ఇంకా డాడీ ఏమంటే ఆ రోజు బార్బీక్యూకి వెళ్దాము అనేసి అంటా ఉన్నారు, ఆఫ్టర్నూన్ లంచ్కి అన్నట్టుగా. అది డాడీ తిన్నారు, ఏమి తిన్నారు, మమ్మీ కూడా తినదు. మా కోసము వెళ్దాం అంటా ఉన్నారు. ఇంకా నాకు అర్థమైపోయింది మా కోసం వెళ్ళాలి అంటున్నారు. బెంగళూరుకి వచ్చినప్పుడు వెళ్ళాం కదా, ఈసారి హైదరాబాద్లో తీసుకెళ్దాం అలా అనేసి ఫిక్స్ అయి ఉన్నారు అనేసి అనిపించింది నాకు. డాడీ హోటల్స్కి ఏం వద్దు డాడీ అనేసి అంటాను. ఇంకా నాకు డాడీ వాళ్ళతో ఎప్పుడైనా మూవీకి వెళ్దాము అనిపించేది అనమాట. సో అలా ఇంకా మూవీస్ ఏమున్నాయంటే అప్పుడు కోర్ట్ మూవీ ఉంది కదా, అది వచ్చి ఉండింది. ఇంకా సో నేను దాని రివ్యూస్ కూడా చూస్తున్నాను, చాలా బాగుంది అనేసి అంటా ఉన్నారు. సో డాడీతో ఇంకా అట్లా వెళ్దాము ఆ మూవీకి అని చెప్పేసరికి ఇంకా దానికి సుదర్శన్ టికెట్స్ బుక్ చేస్తున్నాడు. అప్పుడే సికందర్ మూవీ కూడా రిలీజ్, ఈద్కి స్పెషల్ అన్నట్టుగా. కాకపోతే అదంతా మంచి టాక్ లేదు అన్నట్టుగా ఇంకా దానికి వద్దు అనుకున్నాము. ఇంకా హిందీ ఫిలిం కదా, రెడ్డి హ్యాపీ సుదర్శన్ అంత ఇంట్రెస్ట్ చూపించారు అనిపించింది. ఏమి లేదు. వాడు ఓడిపోయాడు.
ఓడిపోలేదు నాన్న. ఓడిపోలేదు నాన్న. నేను వన్ గేమ్ విన్నా. దీంట్లో నువ్వు విన్నావు. ఎక్కిరించుకోవచ్చు. అప్ డాడీ ఇప్పుడు వచ్చే గేమ్ లో మీరు విన్నా వాళ్ళు వాళ్ళిద్దరు ఎవరైనా విన్ అయితే వాళ్ళు లీడర్ అయిపోతారు. నువ్వు విన్నోతే టై బ్రేకర్. నువ్వు విన్నాకోతే మధ్యలో లేదు కదా. మేమిద్దరం విన్నాం. మధ్యలో ట్రై చేయాలి డాడీ. కాకపోతే ఉండు. సార్ నాన్నకి ఇట్లా నాన్న ముందు లేదు ఫస్ట్ సరే కట్ చేయండి. నేను పవర్ స్టెప్ ఫోర్ ఎవరికి రాలేదు పాపా ఇంత ముందు. 7 ఈ 8 పాపా. నాన్న +4 వచ్చిందా? +4 వచ్చిందిలే. నువ్వే హ్యాపీ. అంకుల్ పేరే బ్లూ. ఇప్పుడు వేయాలి డాడీ వేయాలి. ఏను కలర్ యూనో చెప్పు. ఫైనల్స్ ఆడాలి అంకుల్ ఇప్పుడు మనం. ఇప్పుడు ఎవరు విన్ అయితే వాళ్ళ డాడీ లీడర్. నువ్వు విన్ అవుతావా? డెడ్డీ కూడా వస్తుందా ఇప్పుడు? నేను వస్తా. ఈ ఫైనల్ అయిపోనిలే. మార్చాపి కలర్ మార్చాపి అది లేవు లేదంటే కష్టం. రెడ్ తప్ప ఇంకేమన్నా మార్చు. రెడ్ ఉంటుంది అందుకే రెడ్ చెప్పారు. ఇంకా వేయలేండి. వేసే నాన్న వేసే. కంగ్రాట్స్ అంకుల్. ఇంకా టెడ్డీ ఎలాగైనా ఓడించాలి డాడీని అనేసి కూర్చుంది. वही दालो डैडी वो दाल को रेड वो दाल को रेड दालो डैडी रेड थैंक्स तुम्हें रेड दालो डैडी. हाँ वो दालो पहले उसको पीछे का दालो. हाँ वो दाल को फिर तुम्हारा फिर भी तुम्हें दालो. क्यों ना बोलो. हाँ हो गया रेडी तुम्हारा दाल डालो. गेम ओवर. నా నీకు ఇష్టం కదా. నేను అంటే నాకు బాగాలేదు. వంకాయ కూర చేసి వచ్చింది ఇప్పుడు. ఇందాక నేను టెడ్డీకి మెహందీ వేస్తా ఉంటే యాపీ మమ్మీ దగ్గర ఉంది కదా. అప్పుడు ఏం చేస్తా ఉందిలే అనుకున్నాను. మమ్మీ వంకాయ కర్రీ చేస్తా ఉంటే హెల్ప్ చేస్తుందంట వంకాయలు కట్ చేయడంలో. ఇంకా నాకేమంటే ఆ రోజు కొంచెం హెల్త్ బాగాలేదు. టెడ్డా జ్యూస్ అంటే తాగనన్నా. కైకు మాకు డెడ్డా ట్యాంక్ నానా వల్లే అలవాటైంది. సౌదీ నుండి తెచ్చేవాళ్ళు మాకు. అప్పుడు ఇక్కడ ఇండియాలో దొరికేది కదా ట్యాంక్. రస్నా ఉండేది అప్పుడు మాకు. ఇంకా మేమందరం జ్యూస్ తాగుతున్నాం కదా. ఇంకా మా డాడీ వెళ్ళి కాఫీ చేసుకుంటా ఉన్నారు. పొద్దున ఎప్పుడో తాగారంట, మళ్ళీ ఇప్పుడు తాగుతున్నారు. ఫస్ట్ మ్యాంగో హైదరాబాద్ లో బాగుందా? స్వీట్గా ఉందా? అంటే మంచిగా స్టిఫ్గా ఉండాలి. భలే స్వీట్ గా ఉంది. భలే స్టిఫ్గా మ్యాచింగ్ మ్యాచింగ్ బాగుందా? ఇంకా అలా ఆ రోజు మేము ఈ ఇయర్కి ఫస్ట్ మ్యాంగో మమ్మీ వాళ్ళ దగ్గర తిన్నాము. టెడ్డీ ఏమో కానీ యాపీ మాత్రము వాడి చైల్డ్హుడ్ ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తుందో. ఇక్కడ వస్తే మమ్మీ డాడీతో భలే ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది. ఇంకా తిరుపతికి వెళ్ళామంటే అక్కడ ఆంటీతో, మోనా శిరీషతో, కుమార్ సునీల్తో, రూబీ వాళ్ళతో అందరితో భలే ఎంజాయ్ చేస్తుంది. ఇంకా బెంగళూరులో అయితే అసలు చెప్పనవసరం లేదు, ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది. ఫస్ట్ అనుకునేదాన్ని బెంగళూరులో పాపం వీడికి ఏమి జైల్లో పెట్టినట్టు ఉంటుంది అనేసి. కాదు అని తర్వాత తెలుసుకున్నాను.
ఇంకా కొంతసేపు రిలాక్స్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ లంచ్ టైం అనమాట. సో లంచ్ తినేస్తే ఒక పని అయిపోతుంది. కొంతసేపు మళ్ళీ హ్యాపీగా కొంతసేపు పడుకొని మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. మాల్కి వెళ్తున్నాము. సో అక్కడ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది కూడా చూపిస్తాను మీతో. ఇంకా మమ్మీ ఏమంటే ఆ రోజు చికెన్ కర్రీ చేసింది, వంకాయ ఫ్రై చేసింది, రసం చేసింది. ఆ రోజు ట్యూస్డే అనమాట. ఇంకా నేను నాన్ వెజ్ తిన్నాను అనేసి ఇంకా మమ్మీ మళ్ళీ పాపం వంకాయ కర్రీ, ఇంకా డాడీ కూడా నాన్ వెజ్ తిన్నారుగా, సో దానికోసం అనేసి వంకాయ, ఇంకోటి కూడా ఏదో డాడీ కోసం దొండకాయ కర్రీ ఏదో చేసింది. ఇంకా నెయ్యి, గోంగూర పచ్చడి ఇది వచ్చి మమ్మీయే చేసింది. ఇంకా ఆమ్లెట్స్ అనమాట. గోంగూర పచ్చడికి ఆమ్లెట్స్ చాలా బాగుంటుంది. నేనైతే ఎన్నిసార్లు చెప్పాను, మమ్మీ నా కోసం స్పెషల్గా ఏమీ సపరేట్గా ఏం చెయ్యొద్దు, జస్ట్ నాకు రసం ఉంది కదా చాలు అనేసి అంటూనే ఉన్నాను. రసం అన్నము దాంతో వడియాలు వేసుకొని తినేస్తాను నేను అనేసి. ఆహా ఒప్పుకోలేదు. మళ్ళీ వంకాయ కర్రీ నా కోసమే చేసింది. ఇంకా తినేసిన తర్వాత కొంతసేపు తర్వాత అలా రిలాక్స్ అయిన తర్వాత ఏమంటే మళ్ళీ అంతా ఫ్రెష్ అయిపోయాము. ఇంకా మమ్మీ కోసం వెయిటింగ్ అనమాట. సుదర్శన్ క్యాబ్ బుక్ చేస్తాను, మమ్మీ వచ్చేసిన తర్వాత బుక్ చేస్తాను బుజ్జు అన్నాడు. అసలు మమ్మీ కూడా వచ్చేసింది. ఇంకా ఇప్పుడు క్యాబ్ బుక్ చేసుకునేసి వెళ్ళాలి. ఎప్పుడు మేము కార్లో వస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు అంతా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటాము. ఈసారి కారే తీసుకురాలేదు. కార్ తీసుకున్నప్పుడు వెళ్తున్నాం బయటికి. ఉమెన్స్ డే కా బాబా, ఉమెన్స్ డే కొనిచ్చాడ మా డాడీ. నాకేం కొనిచ్చాడు బాబా? నాకేమొద్దు. వాళ్ళంటే ఆంటీకి ఏం కొనిచ్చారు ఉమెన్స్ డే అని అడిగారు. చీర కొనిస్తున్నానమ్మా అని అప్పటికప్పుడు బుక్ చేశారు. టెడ్డా ఆ రోజు ఉమెన్స్ డేకి పాపం సుదర్శన్ నా కోసం పొంగల్ చేసి ఇచ్చాడు మా ఫ్రెండ్స్ అందరికి కదా టెడ్డా. ఎక్కడికి వెళ్ళాం రా? లేదు, ఉమెన్స్ డే ఈడుకొకటి. ఇంకా విన్నారుగా మమ్మీ వేసుకుంది ఆ శారీ. డాడీ ఆ రోజు ఉమెన్స్ డే రోజు ఏమో మీషోలో కొనిచ్చారంట. ఇంకా సుదర్శన్ ఏమంటే ఎట్టిగా బుక్ చేశాడు. సో పెద్దదిగా ఫ్రీగా వెళ్ళొచ్చు అన్నట్టుగా. డాడీ ఉండేసి ఎందుకమ్మా ఇంత పెద్ద కారు అంటున్నారు. కానీ ఫ్రీగా వెళ్ళిపోవచ్చు కదా అంకుల్ హ్యాపీగా అనేసి అంటా ఉన్నాడు సుదర్శన్ ఇక్కడ. నిజంగా అసలు ఎన్ని ఎస్యూవీ కార్స్ చూసాము, అన్నిటికంటే ఈ ఎట్టిగా చాలా ఫ్రీగా కంఫర్ట్గా ఉంది. అసలు మేము షిరిడీకి వెళ్ళాం కదా, అప్పుడు కూడా అంతే ఎట్టిగా క్యాబ్సే వచ్చాయన్నమాట. అప్పుడే అనిపించింది మాకు ఎంత స్పేషియస్గా ఉందో, ఎంత బాగుందో అనేసి. ఇంకా అదే మాట్లాడుకుంటా వెళ్తున్నాము. సుదర్శన్ అయితే ఇంకా అతన్ని అడుగుతూ ఉన్నాడు ఆ కారు గురించి డీటెయిల్స్ అవన్నీ. సో ఇంకా మేము ఉప్పల్ సైడ్ అనమాట ఇది వెళ్ళేది. ఇంకా ఉప్పల్లో మాల్కి వెళ్తున్నాం. సో ఇదే డిఎస్ఎల్ వర్చ్యూ మాల్ అంట ఇది. సో ఫస్ట్ టైం చూడ్డాము. మా మమ్మీ డాడీ కూడా ఫస్ట్ టైమే అంట చూడ్డాము. ఉప్పల్ దగ్గరే కదా మమ్మీ, ఇది ఎందుకు చూడలేదు మీరు, నజ్జు వచ్చినప్పుడు వెళ్ళలేదా అంటే ఇటు ఎక్కడికి వచ్చామమ్మ నజ్జు వచ్చినప్పుడు, అదేమది దిల్సుఖ్ నగర్ అవన్నీ ఉంది, కొత్తపేట. సో అటు సైడ్ వెళ్ళాము, అటు సైడ్ అంతా పనులు చూసుకుని అటు వచ్చేసాము, ఇటు రాలేదు కదా అనేసి అంటా ఉండింది. యాక్చువల్గా ఆ రోజు నేను మమ్మీ షాపింగ్కి వెళ్ళాలి అనేసి ప్లాన్ కూడా చేసుకున్నాం పండగ రోజు. సర్లే రేపు మీరు ఉంటారు కదా, ఖాళీయే కదా, సో మన ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్దాంలే మధ్యాహ్నం నుండి అన్నం తినేసి అనేసి అనుకున్నాము. సడన్గా నాకు హెల్త్ బాగాలేదు, ఇంకా నేను రాలేనులే మమ్మీ షాపింగ్కి అనేసి అన్నాను. ఇంకా సుదర్శన్ ఏమంటే సడన్గా ఆ రోజు అదే మా డాడీ బార్బిక్యూకి వెళ్ళాలి అని స్టార్ట్ చేశారు కదా. ఇంకా నేనేమంటే బార్బిక్యూకి ఎందుకు డాడీ వేస్ట్ అనేసి అంటా ఉన్నాను. ఇంతలో సుదర్శన్ అంటే మూవీకి వెళ్దాం గుదా బుజ్జు అనేసి అన్నాడు. మూవీ అంటే నాకు ఇంకా ఈ కోర్ట్ మూవీ గుర్తుకొచ్చింది. సో ఇంకా ఎక్కడ ఉంది ఏంటి అనేసి చూస్తే ఇంకా ఇక్కడ ఉందన్నమాట, సినీ పోలీస్ ఉందంట. పీవీఆర్ సినిమాస్ కోసం చూశాడు మా సుదర్శన్. అవి దూరంగా ఉన్నాయి బుజ్జు, దగ్గరగా ఉంది, కాకపోతే రెక్లైనర్స్ లేవు అనేసి అన్నాడు. సరే ఏదో ఒకటి బాబా అనేసి ఇంకా ఇక్కడ కోర్ట్ మూవీకి అనేసి ఇక్కడ చూద్దామనేసి ఈ మాల్కి వచ్చాము. ఇంకా మా మమ్మీ మా డాడీ ఏమంటే బెంగళూరుకి వచ్చారే, అప్పుడు వచ్చినప్పుడు మాల్కి వెళ్ళడమే అనమాట. మళ్ళీ ఇంకా హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్తారు, మమ్మీ డాడీ ఇంట్లోనే ఉంటారు కదా, వెళ్తే హాస్పిటల్స్కి వెళ్తారు అంతే, ఇంటికి వచ్చేస్తారు. సో అలా మళ్ళీ ఇప్పుడే మాతో పాటు మాల్కి రావడం. సో మా మమ్మీ మా డాడీకి ఎలా ఉందంటే మళ్ళీ మేము బెంగళూరుకి వచ్చినట్టున్నాము, మీతో ఇలా మాల్కి వచ్చినట్టున్నాము అనేసి అంటూనే ఉన్నారు. అంటే ఈ మాల్ ఒకటి హైదరాబాద్లో ఉంది, దీనికి వచ్చాము అనే ఫీల్ లేదనమాట డాడీ వాళ్ళకి. బెంగళూరుకి వచ్చున్నాము, బెంగళూరులో మాల్ తీసుకెళ్ళాము మేము అనేసి అనుకుంటున్నారు. ఇంకా నేను మమ్మీ షాపింగ్కి వెళ్ళాలనుకున్నాం కదా, అప్పుడు చాలా కొనుక్కోవాలి నా ఫ్రెండ్స్ అందరికి కూడా అనేసి అనుకున్నాను అనమాట. అది కుదరలేదా. ఇంకా ఇక్కడ ఏమంటే ఇయర్ స్టడ్స్ చాలా బాగున్నాయి, నచ్చాయి నాకు. ఇంకా మూవీకి చాలా టైం ఉంది, అందుకని అన్నీ చూసుకుంటూ వెళ్తా ఉంటే మా డాడీ ఉండేసి ఏం కావాలమ్మా తీసుకో, నీకేం కావాలో అని అడుగుతాను. లేదు డాడీ నా ఫ్రెండ్స్ కోసము ఏమైనా బాగున్నాయేమో చూస్తున్నాను అంటే తీసుకోవచ్చు కదా. లేదు డాడీ మూవీ అయిపోయినాక వచ్చేటప్పుడు తీసుకుంటాను రండి మీరు అనేసి అన్నాను. ఏమంటే కొంచెం టైం తీసుకుంటాం కదా మనం. మా డాడీ ఏమంటే కొంచెం తొందర పెడతారనమాట. ఇది బాగుంది తీసేసుకో అంటారు. వద్దు డాడీ నేను మళ్ళీ తీసుకుంటాను రండి అని చెప్పేసి తీసుకొచ్చేసాను.
యాక్చువల్గా దగ్గరగా వెళ్ళి చూసిన తర్వాత నాకు అంతగా నచ్చలేదన్నమాట అవి. ఇంకా అలా వచ్చేసాము. ఇంకా డాడీ ఏమంటే కాఫీ తాగండి అంకుల్, డాడీకి కాఫీ టైం అనమాట. ఇంకా సుదర్శన్ కాఫీ తాగండి అని చెప్పేసి ఇంకా అదిగో ఈ ఫుడ్ కోర్ట్ ఉంటే ఇక్కడికి వచ్చాము. ఇంకా నాకైతే ఏం వద్దనిపించింది. ఇంకా మా మమ్మీ ఏమంటే బయట టీ అయినా కాఫీ అయినా ఏమి తాగదు, తాగు మమ్మీ అని కూడా తాగదు, ఎందుకు తాగదో తెలియదు, తాగాలనిపించదు అనమాట. ఇంకా డాడీకి కాఫీ, ఇంకా టెడ్డీ హ్యాపీకి ఏమైతే హాట్ చాక్లెట్ అంట తెచ్చుకున్నారు. ఇంకా నాకు కాఫీ వద్దు, నేను తాగనని చెప్పానుగా, మళ్ళీ మా సుదర్శన్ కాఫీ తీసుకొచ్చేసాడు. బాగుంది బుజ్జు, తాగుతాం అనేసి ఆర్డర్ పెట్టేసాను, తాగు అన్నాడు. నిజంగానే చాలా బాగుండింది, కాకపోతే షుగర్ లేదనమాట, షుగర్ తక్కువగా ఉండింది. మళ్ళీ ఇంకా షుగర్ తీసుకొచ్చుకొని యాడ్ చేసుకొని మళ్ళీ తాగాను. ఇంకా డాడీకి మాత్రం భలే నచ్చింది, షుగర్ ఫ్రీ కదా, సో ఎలా ఉన్నా తాగేయాలి కదా, అలా తాగేస్తున్నారు. కాఫీ లవర్స్కి కాఫీ ఎక్కడైనా ఎలాగైనా బాగుంటుంది, ఆ బాగలేకపోయినా నచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. నేను కాఫీ లవరే, కాకపోతే ఈ మైగ్రేన్ వల్ల కాఫీ ఎక్కువ తాగలేకపోతుంటాను. ఇంకా ఇక్కడ ఈ హ్యామ్లీస్ చూడగానే డాడీకి మళ్ళీ ఇంకోటి గుర్తుకొచ్చేసింది. ఏమంటే అప్పుడు డాడీ టెడ్డీకి అది లెగో అనేసి కొనిచ్చారు కదా, అది గుర్తుకొచ్చింది. ఇంకా టెడ్డీ కూడా అదే చెప్పుకుంటా వస్తా ఉంది, నాన్న నువ్వు ఇక్కడే నాకు హ్యామ్లీస్లో కొనిచ్చావు బెంగళూరులో ఉన్నప్పుడు లెగో అనేసి. ఇంకా మా మమ్మీ హెయిర్ గురించి నేను మీకు చెప్పాను లేదు, నాకు గుర్తు రావట్లేదు, కానీ ఇప్పుడు నాకేదో గుర్తుకొచ్చి చెప్తున్నాను. మమ్మీ హెయిర్ షార్ట్ అయినాయి కదా, నజ్జు వచ్చినప్పుడు నజ్జు పార్లర్కి వెళ్ళింది అనమాట హెయిర్ కట్ చేయడానికి. చెప్పాను కదా మా డాడీ నజ్జుకి హెయిర్ కొంచెం కట్ చేసుకోమా, మరీ పొడుగుగా ఉన్నాయి అట్లా ఇట్లా అనేసి అని వెళ్ళారని చెప్పాను కదా. అప్పుడు నజ్జు మమ్మీకి కూడా హెయిర్ కట్ చేయించిందంట. సో అలా ఇప్పుడు బాగున్నాయి అనిపించింది. ఇంకా మళ్ళీ జడ వేసుకుంటా ఉంటే మమ్మీ జడ వేసుకోవద్దు, పోనీలాగే పెట్టుకో బాగుంది అనేసరికి ఇంకా మళ్ళీ ఆ పోనీలాగే వేసుకొని వచ్చింది. ఇంకా డాడీ మమ్మీతో ఎప్పుడైనా మూవీకి వెళ్తే మంచిగా గుర్తుండే మూవీకి వెళ్ళాలబ్బా అనిపిస్తూ ఉంటుంది. బెంగళూరుకి వచ్చినప్పుడు కూడా సేమ్ కోర్ట్ లాంటి మూవీ, అదేదో మూవీ ఏదో మ్యారేజ్ ఏదో సంథింగ్ నేమ్ మర్చిపోయాను, దానికి వెళ్ళాము. ఇంకా ఇప్పుడేమంటే మళ్ళీ కోర్ట్ మూవీ అంట, సో ఇది ఎలా ఉంటుందో అనుకుంటా లోపలికి వెళ్తున్నాము. ఇంకా ఈ మూవీ మాత్రం చాలా నచ్చింది. ఇది ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో కూడా వచ్చేసింది, సో మీరు హ్యాపీగా చూడొచ్చు. ఒక మంచి మెసేజ్ ఉన్న మూవీయే, కాకపోతే మూవీ అయిన తర్వాత నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ కూడా ఉంటాయి కదా, సో మనం దాంట్లో పాజిటివ్స్ తీసుకుంటే బాగుంటుంది. ఇంకోటి ఏమంటే నాకు మూవీ అనగానే పాప్కార్న్ గుర్తుకు వస్తుంది. కొన్నిసార్లు సుదర్శన్ నేను పాప్కార్న్ కోసమే మూవీకి వెళ్దాం ఆ బాబా అని కూడా అడుగుతూ ఉంటాను అనమాట. సో అలా ఇక్కడ నేను మమ్మీ డాడీకి ఆ రోజు పాప్కార్న్ తినిపించాలి. ఇక్కడ పాప్కార్న్ కూడా మన బెంగళూరుకి వెళ్తాం కదా, అక్కడ మూవీస్ చూస్తుంటాం అక్కడ థియేటర్, సో అట్లే ఉంటుందిలే టేస్ట్ అనేసి అనుకున్నాను. కానీ ఇక్కడ ఉన్న టేస్ట్ డిఫరెంట్గా ఉండింది. ఇంకా అది కాక మమ్మీ డాడీ ఇద్దరు తినరంట పాప్కార్న్. డాడీ మెయిన్గా తినరు, ఏమంటే గొంతులో ఇరుక్కుంటుందమ్మా నేను తిన్నాను అనేసి చెప్పారు. ఇంకా మమ్మీకి ఏమంటే నాకు నచ్చదమ్మా నేను తిన్నాను. డాడీకి మమ్మీకి ఇంకేదో స్నాక్స్ తెచ్చారు సుదర్శన్. టెడ్డీ హ్యాపీ వాళ్ళకి నాకు గేట్స్ అట్లాంటివి, నాకు మాత్రం పాప్కార్నే తెచ్చాడు పాపం సుదర్శన్. అవి బాగాలేకపోయినా ఇంకా తినేసాను. మరీ బాగలేక లేవు, కానీ బాగానే ఉన్నాయి, కానీ ఆ టేస్ట్ లేదనమాట. ఇంకా మూవీ అయిపోయింది. దాని తర్వాత మేము అనుకున్నాము ఆ ఫుడ్ కోర్ట్లో అన్ని బాగున్నాయి, సో వెళ్ళేటప్పుడు ఇక్కడే డిన్నర్ చేసేసుకొని వెళ్ళిపోదాం అని. ఇంకా అక్కడ చూసిన బార్బిక్యూ కూడా ఉంది, మళ్ళీ మా డాడీ వెళ్దామంటారేమో అనుకున్నా. ఫిష్ స్పా ఉంది. నెక్స్ట్ ఏమంటే ఇది స్కేరీ హౌస్. టెడ్డీ హ్యాపీ మా సుదర్శన్ ముగ్గురు ఏమంటే ఆ స్కేరీ హౌస్లోకి వెళ్ళాలి అనేసి స్టార్ట్ చేశారు. డాడీని కూడా రమ్మన్నారు. అమ్మో నేను రానమ్మా, మీరు వెళ్ళండి అని చెప్పేసి ఇంకా వాళ్ళు ముగ్గురు వెళ్ళారు. ఇంకా నేను మా మమ్మీ మా డాడీ ఆ ఫుడ్ కోర్ట్లో కూర్చొని ఉంటాం, మీరు వచ్చేయండి అని చెప్పేసి వెళ్ళాము. ఇంకా స్కేరీ హౌస్లో హ్యాపీ భలే భయపడిందంట. సో ఇంకా వచ్చేసిన తర్వాత ఏమంటే ఇక్కడ ఫుడ్ కోర్ట్లో డాడీకి ఇది ఇడ్లీ వడ లైట్గా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా అది తెచ్చిచ్చాము. ఇంకా మమ్మీ కోసం KFC చికెన్ తీసుకొచ్చి ఇచ్చింది. యాక్చువల్గా ఆ రైస్ బౌల్ ఉంటుంది కదా, అదంటే టెడ్డీకి చాలా ఇష్టము, నాన్న మమ్మీకి కూడా అదే ఇష్టం ఉంటుంది అనేసి అని టెడ్డీ అనుకుందంట. అందుకనేసి ఇంకా ఆ రైస్ బౌల్, నాకు ఆకలే లేదమ్మా నాకేం వద్దమ్మా అంటానే ఉండింది, ఏదో ఒకటి తినాలి కదా అనేసి అంటుంటే ఇంకా సరే మీరేమైనా తెచ్చుకుంటే దాంట్లో నాకు ఏదైనా కొద్దిగా ఇవ్వండి అనేసి అనింది. ఇంకా వీళ్ళు టెడ్డీ హ్యాపీ ఇద్దరు KFC చికెన్ తెచ్చుకుంటారేమోలే, సరే నాన్న మమ్మీకి కూడా ఇవ్వలేరా అని చెప్పా. టెడ్డీ వచ్చేసి ఏదో కొత్తదంట, ఇంకేదో తెచ్చుకుంది, ఎప్పటి తినాలి అనిపించిందంట, ఇప్పుడు తెచ్చుకుని తింటా ఉంది. మమ్మీకి వచ్చి అది తెచ్చిచ్చేసింది. ఇంకా టెడ్డీ తింటా ఉంది. అది జస్ట్ చపాతీలో చికెన్ కర్రీ రోల్ చేసి ఇచ్చేసినట్టున్నారు అనేసి అనిపించింది నాకు, కానీ అది భలే ఉంది అనేసి తినింది. ఇంకా నాకెందుకో తెలియదు, ఆ పాప్కార్న్ తినేసానుగా, ఆకలే లేదు నాకు వద్దని చెప్పాను. ఇంకా హ్యాపీ గమ్ము కూర్చొని ఉంది, హ్యాపీకి లేదా అనుకుంటున్నారు, ఆర్డర్ చేసేసి వచ్చి కూర్చున్నారు, వెయిట్ చేశారు. ఈ మధ్య ఏమంటే హ్యాపీకి మెక్డానల్డ్స్లో హ్యాపీ మీల్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి భలే నచ్చుతున్నాయి.
సో అదేదో తెచ్చుకున్నట్టుంది అనేసి అనుకున్నాను. ఇంకా ఇది కూడా అలాంటిది ఏదో తెచ్చుకుంది. బట్ దీంట్లో ఏమంటే అసలు ఏమీ లేదు. ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చాయి, ఆ చిన్న ఒక ర్యాప్ ఏదో ఇచ్చారు అంతే. ఇగో ఈ కార్డ్ కోసము కొనుక్కొచ్చుకుందంట అది. ఇంకా మా సుదర్శన్ ఏమంటే వీళ్ళు ఏది అడిగితే అదే కొనిచ్చేస్తాడు. పాపా నువ్వైనా ఆలోచించు, దాంట్లో ఏముందనేసి కొనిచ్చావు అనేసి అంటే నేను చెప్పాను బుజ్జు వాడికి అని చెప్పి. ఆ ర్యాప్ లాగా ఒకటి వచ్చింది కదా, అది తినలేదన్నమాట. లాస్ట్కి వాడు బర్గర్ వస్తుంది అనుకున్నాడంట. ఇంకా సుదర్శన్కి నాకు అన్నట్టుగా కాఫీ తెచ్చుకున్నాము, హాఫ్ తాగాము. మా సుదర్శన్కి కూడా ఆకలి లేదంట. సో ఇంకా అంతే వెళ్ళిపోదాము అనేసి బయలుదేరాము. ఇంకేమంటే వచ్చేటప్పుడు మినీసోని చూశారు వీళ్ళు. సో వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాను అని అంటారు మా సుదర్శన్. సో దానికి వచ్చాము. సో మమ్మీ డాడీ కూడా చూపించినట్టు ఉంటుంది, బాగుంటుంది అన్నట్టుగా దీనికి వచ్చాము. ఇంకా ఇక్కడైతే మినీసోలో చాలా వెరైటీస్ ఉన్నాయి. అంటే మేము వెళ్తాం కదా మాల్లో బెంగళూరులో, సో అక్కడికంటే ఎక్కువ కలెక్షన్ ఇక్కడ ఉంది అనేసి అనిపించింది. అది న్యూ కలెక్షన్, అక్కడ కూడా ఏమైనా న్యూగా వచ్చుంటాయేమో. మేము అక్కడికి వెళ్ళి చాలా రోజులు అయిపోయింది, సో ఇప్పుడు ఏమైనా వచ్చుంటాయేమో తెలియదు. కానీ ఇక్కడ మాత్రం కలెక్షన్ చాలా ఎక్కువగా ఉంది, కొత్తగా ఉన్నాయి అనేసి అనిపించింది. ఇంకా నేను ఒకప్పుడు అనుకునేదాన్ని ఈ మినీసోలో కొంచెం కాస్ట్లీ ఉంటాయేమో, అందుకనేసి నేను ఎప్పుడు అడిగేదాన్ని కదా సుదర్శన్, వెళ్దాం బాబా అక్కడికి ఒకసారి అట్లా అన్నట్టు. టెడ్డీ యాపీ వల్లే ఒకసారి వెళ్ళాలి అంటే వెళ్ళాము. సో అప్పుడు తెలిసింది దీంట్లో అంత కాస్ట్లీ ఏం లేదు, మనం అఫోర్డ్ చేయగలుగుతాము అనేసి. ఇంకా నాకేమంటే ఈ మధ్య ఈ ఫేస్ మాస్క్ షీట్స్ ఉంటాయి కదా, అవి అంటే ఎక్కువ పిచ్చి అయిపోయింది. అవి ఎక్కడ కనిపించినా అవి తీసుకోవాలి అనిపిస్తుంది. సో ఇంకా అవి కొన్ని షాప్ చేశాను, కొంచెం డిఫరెంట్గా కనిపిస్తే. ఇంకా మా మమ్మీ మా డాడీ పాపం షాపింగ్ అలసిపోయారు, వెళ్ళి కూర్చున్నారు. వీళ్ళది అవ్వదుగా, జరుగుతూనే ఉంటుందన్నమాట. ఆ బిల్డింగ్ దగ్గర ఉంటే కూడా వెళ్ళి మళ్ళీ ఏదో ఒకటి చూసుకుంటూనే ఉన్నారు. సో ఇంకా అంతే, మా మమ్మీ మా డాడీకి కూడా కొన్ని కావాల్సినవి అయితే అవి కూడా కొనుక్కునేసి ఇంకా మా సుదర్శన్ క్యాబ్ బుక్ చేస్తూ ఉన్నాడు. ఇంకా క్యాబ్ వచ్చే లోపల ఏమంటే ఇంక ఇలా బయట కొంతసేపు కూర్చున్నాము. ఇంకా నాకైతే డాడీ మమ్మీతో ఇలా రావడం బయటికి భలే నచ్చింది, చాలా బాగుంది అనిపించింది. అదే బార్బీక్యూకి వెళ్ళేసి వచ్చున్నామే అనుకోండి, ఓన్లీ తినేస్తాము వచ్చేసి ఉంటాము. అలా కాకుండా ఇలా మాల్లో మూవీ చూసినట్టు ఉంది, మాల్కి వచ్చినట్టు ఉంది, ఇంకా అంతా తిరిగి చూసినట్టు అనిపించింది. ఇంకా మేము కూడా అది చిన్నదో పెద్దదో మరి హైదరాబాద్లో ఫస్ట్ టైం ఇలా మాల్కి రావడము. ఇంకా నేను ఏమంటే మా సుదర్శన్తో డాడీతో చెప్పున్నాను, ఈరోజు యాక్చువల్గా నేను మమ్మీ షాపింగ్కి వెళ్ళాలి అనుకున్నాము, క్యాన్సిల్ అయిపోయింది, ఇలా వచ్చాము అంటే ఏముంది ఇప్పుడు వెళ్దాము, ఇట్లా మూవీ అయిపోయిన తర్వాత వెళ్దాము అనేసి అనున్నారు. గుర్తు చేశారు కూడా వెళ్దామా షాపింగ్కి అనేసి. యాక్చువల్గా ఏమంటే మమ్మీ నాకు ఒక మంచి శారీ కొనిస్తాననింది, వైభవ్ అనేసి కొత్తగా పెట్టారంట. అక్కడ భలే శారీస్ ఉన్నాయి. రీసెంట్గా ఎవరో వచ్చినప్పుడు వెళ్ళి కొనుక్కున్నారంట, భలే ఉన్నాయి, ఈసారి మనం వెళ్దాము అనేసి అంటా ఉండింది. సో వెళ్దాంలే అనుకున్నాను నేను కూడా. ఇంకా నేను టయర్డ్ అయిపోయాను అనమాట. వద్దులే డాడీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుంటానులే అని చెప్పేసి వచ్చేసాను. ఇంకా మమ్మీ డాడీ వాళ్ళ కోసం బ్లాక్ హెయిర్ రిమూవర్ ఒకటి, మమ్మీకి బ్యాండ్స్ కావాలంటే అది, మమ్మీ కోసం పర్ఫ్యూమ్, డాడీ కోసం పర్ఫ్యూమ్, మమ్మీ కోసం వచ్చేసి ఇది. మమ్మీకి డాడీకి ఇద్దరికి ఈ ఐ మాస్క్ ఏమంటే మనము కూల్గా పెట్టుకోవచ్చు, చల్లగా బాగుంటుంది, ఎలాగో సమ్మర్ కాబట్టి. సో అది తీసుకున్నాము. ఇంకా ఇవన్నీ ఏమంటే ఇది వచ్చేసి మా ఫిజ్గార్డ్ కోసం తీసుకున్నాడు సుదర్శన్. సో ఈ బ్యాగ్లో ఉండేటివన్నీ మా కోసం అనమాట. ఇది వచ్చేసి రూబీ కోసం తీసుకున్నాము. ఇంకా ఈ స్లీప్ మాస్క్ వచ్చేసి నేను కూడా తీసుకున్నాను, నాకు కొంచెం హెడేక్గా అలా ఉంటుంది కదా, అలాంటప్పుడు పెట్టుకుంటే బాగుంటుంది చల్లగా, అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని మళ్ళీ పెట్టుకోవచ్చు మనము. ఇంకా నేను తీసుకున్న షీట్ మాస్క్స్ అనమాట. ఇవి కొంచెం చూసారా, కొంచెం డిఫరెంట్గా అనిపించింది. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అలా ఉన్నాయి. సో ట్రై చేద్దాము అనిపించింది, ఇది ఇటువరకు ఎక్కడ చూడలేదు. సో ఇంకా ఇట్లా ఒక 4 షీట్స్ తీసుకున్నాను. ఇవి కనిపించినప్పుడు అంతా తీసుకోవాలనిపించి తీసుకుంటానే కానీ యూజే చేయట్లేదు నేను, దానికోసం ఒక టైమే రావట్లేదా నాకు అనేసి అనిపించింది. ఈసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలాగైనా అప్లై చేసుకోవాలి దీని ఒకటి అనేసి అనుకున్నాను. ఇంకా టెడ్డీ కోసం స్కేల్ తీసుకుంది, ఇంకా యాపీ కోసం ఎలక్ట్రిక్ బ్రష్ ఒకటి. ఇంతకుముందు అగారోది ఆర్డర్ చేస్తున్నాను టెడ్డీకి యాపీకి, అవే యూజ్ చేస్తూ ఉండింది, ఇప్పుడు కొత్త తీసుకుంది. ఇంకా ఇది వచ్చేసి టెడ్డీ కోసం మౌత్ ఫ్రెషనర్. ఇంకా ఇది ఒక స్టిక్కీ ప్యాడ్ లాంటిది టెడ్డీ కోసమే, ఇలాంటివన్నీ టెడ్డీయే తీసుకుంటూ ఉంటుంది. ఇంకా ఇదేందో తెలియదు, టెడ్డీ కోసమైనా తీసుకొని ఉండాలి, మా సుదర్శన్ కోసమైనా తీసుకొని ఉండాలి. ఇంకా నేను ఒక చిన్న బాస్కెట్ లాంటివి తీసుకున్నాను, నా లిప్స్టిక్స్ ఇట్లాంటివన్నీ ఆ డ్రెస్సింగ్ టేబుల్ ఉంది కదా అక్కడ అలా పెట్టుకోవడానికి బాగుంటుంది అన్నట్టుగా తీసుకున్నాను. దీంట్లో ఇంకో కలర్ కూడా ఉంది, నాకు ఈ కలర్ నచ్చి పర్పుల్ కలర్ తీసుకున్నాను. ಹೋಗಿಂಗೆ ಸೋತೇನಿ. ఇంకా నిద్రపోయే టైం మా మమ్మీతో. సో ఇక్కడ ఏమంటే మా మమ్మీ ఏదో తీసి పెడతా ఉంటుంది, ఏదైనా ఏమంటారు నచ్చితే. ఈ ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ చేసుకుంటూ ఉంటారు మమ్మీ డాడీ ఇద్దరు కూర్చొనేసి. సో ఇదేమో ఎవరో గిఫ్ట్ ఇచ్చారంట డాడీకి, మమ్మీకి ఉంటాయి కదా పేరెంటము ఇట్లా వెళ్తుంటుంది మమ్మీ, సో దాంట్లో ఎవరో ఇచ్చారు.
నీకు తీసుకెళ్ళు నువ్వు కావాలంటే అని చూపిస్తూ ఉంది. ఇంకా ఈ పట్టీలు ఏమో తీసుకుందంట మీషోలోనో దేంట్లోనో, నీకోసం నాకు నచ్చాయి తీసుకున్నాను చూడు వేసుకో అనేసి ఇస్తూ ఉంది. పంచలోహాలు పట్టీలు 1 గ్రామ్ గోల్డ్వి అవి నాకు చాలా ఇష్టం. ఇంతకుముందు మమ్మీ దగ్గరికి వచ్చినప్పుడు అంతా అవి కొనిచ్చేదనమాట నాకు. ఇక్కడ ఒక ఆంటీ ఉండేది, ఇప్పుడు లేదు, ఆంటీ దగ్గర తీసుకునేదాన్ని. సో అలా ఇవి నచ్చి తీసుకుందంట నా కోసము. సో అంతే, ఇంకా ఇక్కడితే వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఏమైనా కొత్తగా వీడియో సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ నోటిఫికేషన్ అన్నీ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.